నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. వనం దివ్య ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు, కానీ రీతు చౌదరి అంటే మాత్రం ఎవరైనా గుర్తుపట్టగలరు. ఆమె పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీతు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉంది. ఆడియన్స్ గుర్తించాలని తెగ తాపత్రయపడుతుంది. ఈ వీక్ ఓటింగ్ లో ఆమె డేంజర్ జోన్ లో కొనసాగుతోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు హౌస్ నుంచి బయటకు వెళ్లడం ఖాయం. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రీతు డిమాండ్ పవన్ తో పాటు పడాల కళ్యాణ్ తోనూ క్లోజ్ గా ఉంటుంది. ఒకే సమయంలో ఇద్దరిని లైన్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఇదంతా కంటెంట్ కోసమా కాదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక బయట రీతుపై గౌతమి సంచలన ఆరోపణలు చేస్తారు. డ్రింకర్ సాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు ధర్మ మహేష్. ఆయనతో రీతు చౌదరికి ఎఫ్ఐఆర్ ఉందన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో రీతు ధర్మ మహేష్ తో పాటు మరో వ్యక్తితో కలిసి ఉంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఇచ్చిన ఏదో ప్యాకెట్ ను బ్యాగ్ లో వేసుకున్నట్లుగా ఉంది. మరో వీడియోలో రీతు తూగుతూ నడుస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోలు చూస్తే రీతు డ్రగ్స్ తీసుకుంటుందని గతంలో వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మరి ధర్మ మహేష్ రీతు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? డ్రగ్స్ బంధమా, వివాహేతర సంబంధమా అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. దీనిపై లోతుగా విచారణ చేస్తేనే అసలు విషయం బయటకు వస్తాయి. మరోవైపు ఈ వీడియోలు బయటపెట్టిన గౌతమి మాత్రం తన భర్త ధర్మ మహేష్ కు రీతుకు ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపిస్తున్నారు. ఇక ధర్మ మహేష్ 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2023లో ఓ కొడుకు పుట్టాడు. అయితే కొన్ని రోజుల కిందట గౌతమి తన భర్త మరో యువతితో ఎఫ్ఐఆర్ నడుపుతూ తనను వేధిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. అది కూడా 2 ఏళ్లుగా అంటూ వాపోయారు. ఆ రోజు ఆ అమ్మాయి ఎవరన్న విషయాన్ని గౌతమి బయటపెట్టలేదు. కానీ రీసెంట్ గా అమ్మాయి పేరు బయటపెట్టడంతో పాటు అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను కూడా బయటపెట్టింది. రాత్రిళ్ళు మాత్రమే ఆ అమ్మాయి తమ ఫ్లాట్ కు వస్తుందని ఊహించని కామెంట్స్ చేశారు. ఆ అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి రీతు చౌదరి. అయితే పైకి ఎంతో అందంగా అమాయకంగా కనిపించే రీతు చౌదరికి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. రీతుకు ఇప్పటికే పెళ్ళైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ భామ ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన మాజీ భర్త శ్రీకాంత్ కు సంబంధించిన 700 కోట్ల స్కామ్ లో రీతు పేరు కూడా వినిపించడం గమనార్హం. మరి రీతు నిజంగా డ్రగ్స్ తీసుకుంటుందా, లేదా ఎవరితోనైనా ఎఫైర్స్ ఉన్నాయా, స్కామ్ లో ఆమె పేరుందా అన్న విషయాలన్నిటినీ పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ఆ తర్వాత డబ్బులు తీసుకుని హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మొత్తంగా రీతు చౌదరి వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.